ఐడియాలోకి నేను వచ్చి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 10 మినిట్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఇంకా నా దగ్గర ఇంకేముంటే చెప్పడానికి మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ కాకపోతే నా విజిబిలిటీ కోసం అవకాశం ఇచ్చిన హెచ్టీకి థ్యాంక్ యూ చెప్తూ ఇవాళ ఇది ప్రారంభిస్తున్నానండి. నేను యాక్చువల్గా నా పేరు శ్రీనివాస్ విశ్వనాథ్ని. నా ఫరం పేరు వచ్చి శ్రీ పూర్ణిమ కన్జ్యూమబుల్స్, సిటీ మార్కెట్, షాప్ నెంబర్ 216. ఇందాక మీకు చెప్పాను. మా దగ్గర స్పెషాలిటీ ఏమిటంటే హోల్సేల్ ప్యాక్డ్ కిరాణా ఉంటుంది, క్వాలిటీ కిరాణా ఉంటుంది, హోల్సేల్ ప్రైస్ లో ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ కూడా కస్టమైజ్డ్ గా అవి దొరుకుతాయి మీకు. అవి అయిపోయింది, ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. వాస్తవంగా క్వాలిటీ అండ్ ప్రిఫరెన్సెస్ నా దగ్గర ఎందుకు కొనాలి అంటే, మీరు బయట ఎక్కడైనా కొనుక్కొచ్చుకుంటే మీకు టోటల్ గా ఎంఆర్పి ప్రైస్ వస్తాయి. అదే మాల్స్కి వెళ్తే కనుక మీకు 20% అని ఒక ప్రోడక్ట్ మీద ఉంటుంది, 45% వేరే ప్రోడక్ట్ మీద యాడింగ్ అవుతుంది. సో మా దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే ఓవరాల్ గా జెన్యున్ గా 6 to 12% మీకు మార్జిన్ వస్తుంది, 6 to 12% వస్తుంది. అలాగే రిసీవింగ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము ఆన్సరబుల్ గా ఉంటాం. మీరు అదే ఏ మాల్లోకి వెళ్ళారు, ఏదో ఎక్కడ మా పట్నం బజార్ ఎక్కడికి వెళ్ళారు, ఇది అడిగారు అనుకోండి, ఏమి ఆన్సర్ ఉండదు మీకు అక్కడ. ఎవరు ఆన్సర్ చేయరు. ఆన్సరబుల్ గా ఫోన్ చేసి అడిగినా కూడా ఏంటంటే ప్రాబ్లం ఉందనంటే మా తెలియదండి, మీరు కంప్లైంట్ పెట్టుకోండి అంటారు. సో మీతోటి కస్టమర్ యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. మా దగ్గర వచ్చేసరికి డోర్ డెలివరీ ఇస్తాము. వాట్సాప్ ఆర్డర్ పెడితే కనుక డోర్ డెలివరీ మీ అంతటి మేము పంపిస్తున్నాము. క్వాలిటీ గ్రోసరీస్ ఉంటాయని చెప్పాను మీకు. అలాగే ఇవాళ వీటన్నిటికన్నా నా దానికన్నా కూడా మా కేటగిరీ దాని మీద ఉన్న చిన్న నగెట్ సెషన్ లాగా మీకు తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు టీ పొడి 10 రూపాయల దగ్గర నుంచి 450 రూపాయల దాకా ఉంటుంది. దాని క్వాలిటీ తేడా ఎందుకు ఇస్తారో తెలుసా అండి ఎవరికన్నా? నాకు తెలుసండి, ఎందుకంటే నా వ్యాపారం అది కాబట్టి. టీ ఆకుకి 3 to 4 వస్తాయండి పైకి, లీవ్స్ వస్తాయి ఒక దీనికి. ఫస్ట్ వచ్చేదాన్ని ప్రీమియం క్వాలిటీ తీసుకుంటారు, రెండో దానికి మీడియం క్వాలిటీ తీసుకుంటారు, మూడో దానికి లీస్ట్ క్వాలిటీ తీసుకుంటారు. ఆ పైన వచ్చేది అసలు మొత్తం రస్ట్ అనమాట, 10 రూపాయలు 50 రూపాయలు వచ్చేది. అట్ ది సేమ్ లైక్ దట్ కాఫీ బీన్స్ కూడా అంతే. కాఫీ బీన్స్ వచ్చే వాటన్నిటికీ ప్రీమియం తీసుకుంటూ వస్తారు. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే 100 గ్రాములు 50 రూపాయల టీ ఉంటుంది, 110 రూపాయల టీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనే ఆలోచన మనకి ఎప్పుడైనా ఉంటుంది. ఉండి ఎందుకంటే 40 రూపాయలు తాగుతాం మనం. సో ఏమవుతుందంటే ఆ స్వాద్ పోతుంది, మనకు తాగాల్సిన ప్రీమియం క్వాలిటీ అనేది స్వాద్ పోతుంది. అది తెలియజేయాలనుకుంటున్నాను మీ అందరికీ. అలాగే లిక్విడ్స్ అంటే మీకు ఇది అవసరమో లేదో నాకు తెలియదు, కానీ టైం పాస్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. సర్ఫ్ ఎక్సెల్ లోని కానీ లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ లిక్విడ్ అని ఉంటుంది. రెండు ఒకటే బేస్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ చూస్తే. దేనికి అలాగే రెండు రకాలుగా ఉంటాయనంటే, రెండు సర్ఫ్ వచ్చేసరికి కాస్టిక్ సోడా తోటి పనిచేస్తారు, లిక్విడ్ వచ్చేసరికి ఆక్సిజన్ ఇంగ్రీడియంట్స్ ని ప్రొవోక్ చేస్తూ ఆక్సిజన్ ఇంగ్రీడియంట్స్ చేస్తారు. ఇది టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ. ఈ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రంట్ లోడ్ డోర్ ఫోమ్ వస్తుంది కదండి మామూలుగా, ఫ్రంట్ లోడ్ తీసినప్పుడు ఫోమ్ పడిపోకుండా స్టిక్కీగా వస్తుంది. ఆ లిక్విడ్ లో వాళ్ళు కలిపేది అది కలుపుతారు అనమాట, గమ్ అనేది కలుపుతారు. అది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దాదాపు అలాగే మీరు కూడా అనుభవిస్తూ ఉంటారు ఆ ప్రాబ్లంని. ఫంగస్ అండ్ పురుగు ఆహార పదార్థాలకి సహజ లక్షణం. అది చాలా మందికి బియ్యం తీసుకున్నప్పుడు, మా దగ్గర బియ్యం తీసుకుంటే పురుగు వస్తుంది కొంతమందికి. ఎందుకు వస్తుందంటే ఆ పురుగు అనేది, మేము 2 సంవత్సరాల క్రితం రైస్ మాత్రం అమ్ముతాను నేను. వాస్తవం మొన్నటిదాకా అమ్మేవాడిని, 2 సంవత్సరాల క్రితం రైస్ అమ్మేవాడిని. సో దాంతో ఏముందంటే అది పాలిష్ చేయని రైస్ ఉంటుంది. ఎప్పుడైతే పాలిష్ చేయలేదో దాంట్లో పొటెన్సీ ఉంటుంది. ఈ పొటెన్సీ ఉన్నప్పుడు ఈ పురుగు పక్కాగా వచ్చేస్తుంది దానికి. అంటే తినటానికి ఏమైనా ఉంటేనే కదా పురుగు వెళ్ళేది. మనమడికి ఏదైనా వెళ్తున్నాం అంటే, ఏదైనా ఉంటే సంపాదించుకున్నాం అంటే తినడానికి వెళ్తాము. అలాగే ఆ పురుగు కూడా ఏదైనా దాంట్లో పొటెన్సీ ఉంటే మాత్రమే తింటారు. పురుగు పట్టలేదు అంటే కనుక అది పొటెన్సీ లేని ఫుడ్ నా డిక్లరేషన్. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మీకు అందుకని గుంటూరులో ఉన్న ఆర్గానిక్ స్టోర్లు ఏమీ ఉండవు. ఆర్గానిక్ స్టోర్లు పెడతారు తీసేస్తారు. కారణం ఏంటంటే బేర్ చేయలేరు అందులో వచ్చే నష్టాన్ని. అందులో చాలా త్వరగా పురుగు పట్టేస్తుంది దానికి. ఎందుకు? దాంట్లో పెస్టిసైడ్స్ ఉండవు. పెస్టిసైడ్స్ ఉంటే కనుక దాంట్లో కొంత ఉంటే దానికి ఆటోమేటిక్ గా రాకుండా ఉంటుంది. అలాగే పప్పు దినుసులు ప్రాబ్లం ఫేస్ ఎప్పుడు చేస్తామంటే, మనం కొత్త పంట వచ్చినప్పుడు కందిపప్పు ఒకటి, చింతపండు ఒకటి, తర్వాత మినపగుళ్ళు ఒకటి, వీటన్నిటికీ చింతపండు కూడా పురుగు పడుతుందండి.
చింతపండు కూడా పురుగు పడుతుంది. అట్ ది సేమ్ టైం దానికి పేడు ఉంటుంది. చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొంతమంది దగ్గర తీసుకున్నప్పుడు కొన్ని టైంలో మాత్రమే ఇసుకలాగా వస్తుంది చింతపండు. కారణం ఏంటంటే అది తీసి పంట తీసినప్పుడు అది పూర్తి కాకముందే తీస్తారు పంటని. తీసినప్పుడు దానికి ఉండే రజన ఉంటుంది, ఆ రజన మట్టిలాగా వస్తుంది అనమాట మనకి. అది దాని మీద ఉండే పేడు సరిగ్గా అవ్వదు అనమాట. అలాగే ఈ పురుగు పట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మాయిశ్చర్. మా దగ్గర నుంచి తీసుకెళ్తారు, మేము ప్యాక్ చేసేసాం పాలిథిన్ ప్యాక్ లో, తీసుకెళ్లి ర్యాక్ లో పెట్టేస్తారు. ప్యాక్ లో చేసింది కదా, మనం ఒక 2 కేజీలు తీసుకుంటారు, ఒక అర కేజీ అందులో పోసేస్తారు, మిగిలిన 3 ప్యాకెట్లు అక్కడ ఉంచుతారు. మనం పెట్టిన ర్యాక్ కి ఎదురు వైపు నుంచి కానీ సైడ్స్ నుంచి కానీ వేడి కనుక తగిలి ఆవిరి కనుక లోపల వస్తే మీరు ఎలా పెట్టినా కూడా లోపల పురుగు వచ్చేస్తాడు. కొంచెం గాలి ఆడేటట్టు కనుక అది ప్రిజర్వేటివ్ మేము ప్యాక్ చేసేది పేపర్ లో కట్టలేక ఆ కవర్లో వేసిస్తాము. దానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 to 3 days మాత్రం దాని షెల్ఫ్ టైం లోపల ఆటోమేటిక్గా పురుగు జనరేట్ అయిపోతుంది. చెప్పాను కదా, ఎందుకంటే బొంబాయి రవ్వ కానీ ఏ రవ్వలైనా కానీ మేము ఇచ్చేటప్పుడు మంచి కంపెనీలే తీసుకొని వస్తాను నేను. ఎప్పుడైతే మంచి కంపెనీ తీసుకొస్తాం ₹1 ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, పొటెన్సీ. ఛాలెంజ్ చేసి చెప్తానండి, మీరు ఎక్కడైనా బొంబాయి రవ్వ కానీ ఏదైనా తీసుకొని తిని చూడండి. మా దగ్గర తీసుకున్న బొంబాయి రవ్వకి మీకు ఎటువంటి పరిస్థితుల్లో డకారు రావు, అంటే తేపులు అనేవి రావు. మీరు బయట ఇంకెక్కడైనా కొనండి, ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. అంటే ఆ కంపెనీ కొనుక్కుంటే అది ఎవరికి రాదు, అది కూడా వాళ్ళ దగ్గర కొన్నా కూడా రాదు. బయట లూజ్ కొంటాం మనం, అదొకటి ఉంటుంది, అదొక ప్రైస్ ఉంటుంది తేడా. అది మాయిశ్చర్ ఉంటే అలా వస్తుంది. తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బా తీసుకొస్తారు, ఈ సరుకు తీసుకురాగానే అడుగునో కాసి ఉంటాయి పాత శనగలు అలాంటివి ఉంటాయి, కాసి ఉంటాయి. అవి తీసుకొని అవి పైన కూడా పోయారు, ఈ మొత్తం తీసుకొని అందులో పోసేస్తారు చాలా మంది చేసే పని. సో అడుగున ఆల్రెడీ లార్వా స్టార్ట్ అయి ఉంటుంది, ఈ మొత్తం పైదానికి వచ్చేస్తుంది. ఆ లార్వా పుట్టుగా పూర్ణిమ సీని కానీ తిట్టేస్తానుగా ముట్టుతుంది. సో అదొకటి వస్తుంది. ఇంకా మీరు కాపాడుకోవాలనుకునేటది వాడుకోవాల్సింది ఎక్కువ ఏకైక సాధనం ఏంటంటే ఓన్లీ ఫ్రిడ్జ్. కంటైనర్ క్లీన్ చేసుకోవడం ఒకటైతే, మాయిశ్చర్ లేని చోట పెట్టడం ఒకటైతే కనుక మిగిలిన రవ్వలు వాటన్నిటికీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే కనుక మీకు ఎటువంటి పరిస్థితుల్లో పురుగు పట్టదు. రాగానే తీసుకొని ఈ ప్యాకెట్ అని పెట్టుకోవచ్చు, పురుగు పట్టదు. తర్వాత వీటిని మనం కాపాడుకోవడానికి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది, బట్ ఊరికి చెప్తున్నాను. మేజర్ గా వేపాకు ఒకటి బాగా పనిచేస్తుందండి. వేపాకుని చాలా మంది ఏం చేస్తారంటే ఎండబెట్టేసి వేపాకుని బియ్యం డబ్బాలో కానీ పప్పుల డబ్బాలో కానీ వేపాకు వేసేయచ్చు. వేపాకు తర్వాత ఉప్పుని గుడ్డలో కట్టేసి ఆ డబ్బాలు చిన్న మూటలాగా చేసి అందులో కనుక వేస్తే పురుగు రాదు మీకు. మేము చేసేటప్పుడు కొన్ని ప్రోడక్ట్లకి తక్కువ సేల్ ఉంటాయి, వాటికి ఆల్రెడీ మేము చేస్తాం, మా షాప్లో మేము చేస్తాం. ఇంకొకటి పలావాకు కనుక మీరు వాటిల్లో కనుక వేస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పురుగు అనేది పట్టదు పప్పు దినుసుల్లో. మిగిలిన వాటికి పచ్చిపప్పు అవన్నీ మీరు అంటే ఇవన్నీ ఎక్కువ ఎవరికి ఉపయోగపడతాయంటే మన పిల్లలు బెంగళూరు తీసుకొని వెళ్తారు, ఇక్కడి నుంచి బెంగళూరు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు 4-5 కేజీలు అలా తీసుకొని వెళ్తారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది మీకు ఉపయోగపడితే టిప్పుగా వాడండి. పచ్చిపప్పు వాటిల్లో కనుక మనం ఆవుదం కలిపేది ఆవు నూనె ఒక స్పూన్ కనుక కలిపేసి మొత్తం ఫ్రెష్ చేసి పెడితే కనుక పొడిగా ఆడుతుంటది. అప్పుడు ఇంక ఎటువంటి పరిస్థితుల్లో పురుగు పట్టదు, ఎన్ని సంవత్సరాలన్నా పురుగు పట్టదు. మినపగుళ్ళు ఉన్నాయి, మిగిలిన ఉప్పు అవన్నీ వేస్తే కనుక పాడైపోతాయి వాటికి. మినపగుళ్ళు వాటికి ఏం వేస్తారంటే ఆవును వేస్తారు, ఆవును వేసి కలబెట్టేసి ఆవుదంతో ఉంచుకుంటారు. సో ఇవన్నీ మగవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. అలాగే నా స్పెసిఫిక్ కాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మీ ముందర ఒక స్లిప్పులు పెట్టాను నేను, చిన్న స్లిప్పులు. మగవాళ్ళు అయితే కనుక మీ శ్రీమతి ఫోన్ నెంబర్ రాసి పేరు రాయండి. ఆడవాళ్ళు అయితే కనుక మీ పేరు రాసి మీ ఫోన్ నెంబర్తో పాటు మీ స్నేహితురాలు ఒకరిని నాకు రిఫరెన్స్ ఇవ్వండి, మొబైల్ నెంబర్. వాళ్ళు మనం చెప్పిన మేమైతే దాన్ని మిస్యూజ్ చేయం, మా ప్రమోషన్ మేము చేసుకుంటాం. అవకాశం ఉంటే అది చేసి పెట్టండి. ఈ సందర్భంగా నేను ఐడియాలో ఉన్న కొంతమంది సభ్యులకి స్పెసిఫిక్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అండి. 3 సంవత్సరాల నుంచి కూడా నాకు ఏకదాటిగా అలానే బిజినెస్ ఇస్తూ వస్తున్నారు. ఒకటి సుమంత్ కేలా, థ్యాంక్ యూ ఫ్రెండ్. డాక్టర్ మాధవి లత గారు నాకు ఐడియాలో చేరక ముందు నుంచే నాకు కస్టమర్ మేడం. సారీ, లతామాధవి మేడం. హర్నాథ్ గారు, హరికిషోర్ గారు, డాక్టర్ సంపత్ గారు, జయంత్ గారు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నాకు రెగ్యులర్ గా వస్తున్న వ్యాపారం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ లోపల చూసుకుంటాం. జీతాలు ఎలా చూసుకుంటాం, మా కస్టమర్లు మేము అలానే చూసుకుంటాం.
వచ్చే కస్టమర్ల వ్యాపారం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఐడియా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ నెంబర్స్ ఇవ్వండి, నాకు చిన్న టాస్క్ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ అండి.